brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇక మరో ఫుల్ అండ్ ఫైనల్ స్టోరీ. హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆమె నేటివిటీపై రచ్చరాజుకుంది. ఇటీవల రష్మిక మందన్న చేసిన కామెంట్సే ఈ కాంట్రవర్సీ కారణమయ్యాయి. స్టార్ అయిపోగానే పుట్టింటిని మర్చిపోతావా అంటూ నేషనల్ క్రష్పై కన్నడ జనం కన్నెర చేస్తున్నారు. అసలు కన్నడిగులకు ఆగ్రహం కలిగించేలాగా రష్మిక మందన్న ఏమన్నారు చూద్దాం. చావా మూవీ ప్రమోషన్లో నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అని రష్మిక చేసిన కమెంట్స్ ప్రస్తుతం కర్ణాటకలో చర్చకు దారితీశాయి. కర్ణాటకకు చెందిన రష్మిక ఎప్పుడు హైదరాబాదీ అయిపోయిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు సొంతూరు గురించి చెప్పుకోలేకపోవడంపై ఫైర్ అవుతున్నారు. రష్మిక కమెంట్స్పై కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ಅಲ್ಲಿ ರಶ್ಮಿಕಾ ಕೊಡಗಿನ ಹೆಣ್ಣು ಮಗಳು ಇವತ್ತೇನು ಕನ್ನಡದಿಂದ ರಾಷ್ಟ್ರದ ಅನೇಕ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಿರುವಂಥ ಮೂಲತಃ ಕೊಡಗಿನ ಕನ್ನಡದ ಅಪ್ಪಟ್ಟ ಕನ್ನಡದ ಹೆಣ್ಣು ಮಗಳು ಮೊನ್ನೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಒಂದು ಹೇಳಿಕೆ ಕೊಡ್ತಾಳೆ, ನಾನು ತೆಲುಗಿನ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಹೆಣ್ಣು ಮಗಳು, ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಹೆಣ್ಮಗಳು ಅಂತ ಹೇಳಿಕೆ ಕೊಡ್ತಾಳಲ್ಲ, ಒಂದಷ್ಟು ನೀವು ಚಿಗುರಿದಷ್ಟೇ ನಿಮಗೊಂದಷ್ಟು ಬೇರೆ ಬೇರೆ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಅವಕಾಶ ಸಿಕ್ಕಿದ ತಕ್ಷಣ ಕನ್ನಡದ ನಾಡನ್ನು ಮರಿತೀರಿ ಅಂದರೆ ನೀವೆಂಥ ಮೀರ್ ಸಾಧಕರಿದ್ದೀರಿ ಅಂತೇಳಿ ನಮ್ಗೆ ಅನಿಸುತ್ತೆ. ಹಾಗಾಗಿ ನಿಮಗಿರಬೇಕಾದ ಗೌರವ ಈ ನೆಲದ ಭಾಷೆ ಸಂಸ್ಕೃತಿ ಬಗ್ಗೆ. ನೀವೆಷ್ಟೇ ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿ ಬೆಳೆದರೂ ಸಹ ಈ ನೆಲದ ಋಣವನ್ನು ತೀರಿಸುವಂಥದ್ದು ನಿಮ್ದು ಆಗಬೇಕಾಗತ್ತೆ. ఈ నేల రుణం తీర్చుకోవాల్సింది పోయి మరో ప్రాంతం వాసినని చెప్పుకోవడం ఏమిటి అని చెప్పేసి అని అంటున్నారు. ఇదిలా ఉంటే రష్మికపై కర్ణాటకలోని మాండియాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగా కూడా ఫైర్ అయ్యారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆమె అంగీకరించలేదని ఆరోపించారు. ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలని అంటున్నారు. కెరియర్ ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం ఆమె నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరించారు. ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿಯಿಂದ ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ವೃತ್ತಿ ಜೀವನವನ್ನು ಆರಿಸ್ಕೊಂಡವರು. ಹೋದ ಸರಿ ಇದೇ ಚಲನಚಿತ್ರೋತ್ಸವಕ್ಕೆ ಕರೆದಾಗ ನಾನು ಹೈದರಾಬಾದಲ್ಲಿ ಇರೋದು ನನ್ನ ಮನೆ, ನನಗೆ ಕರ್ನಾಟಕ ಎಲ್ಲಿದೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಿಲ್ಲ, ನನ್ನ ಹತ್ರ ಟೈಮ್ ಇಲ್ಲ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಮ್ಮ ಶಾಸಕ ಮಿತ್ರರೊಬ್ಬರು ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗಿ 10 ಬಾರಿ ಕರೆದ್ರೂ ಕೂಡ ಇಷ್ಟು ಉದ್ದಟತನದಿಂದ ಕನ್ನಡದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. ಕನ್ನಡದಿಂದ ಬೆಳೆದು ಮತ್ತು ಇವರಿಗೆ ಬುದ್ಧಿ ಕಲಿಸ್ಬೇಕಾ ಬೇಡವಾ? సో నేటివిటీ ఇప్పుడు పొలిటిసైజ్ అయిపోతుంది. రష్మిక వివాదాలను ఎదుర్కోవడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఆమె కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యారు. పుష్ప ద రైజ్ సక్సెస్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టూడెంట్గా ఉన్నప్పుడు తాను ఓ అందాల పోటీలో పాల్గొని విజయం అందుకున్నానని, పేపర్లో వచ్చిన తన ఫోటో చూసి ఓ నిర్మాణ సంస్థ తనకు హీరోయిన్గా అవకాశం ఇచ్చిందని చెప్పారు. అయితే కిరిక్ పార్టీ సినిమాతోటి ఇండస్ట్రీకి పరిచయమైన విషయం మర్చిపోయావా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఆమె మీద. అలాగే దక్షిణాది పాటలపైన ఆమె చేసిన కమెంట్స్ ట్రోలింగ్ గురయ్యాయి. సౌత్ సాంగ్స్ కంటే నార్త్ సాంగ్స్ బాగుంటాయని, దక్షిణాది సినిమాల్లో అన్ని మసాలా పాటలే ఉంటాయని రష్మిక చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె తర్వాత వివరణ ఇచ్చుకున్నారనుకోండి.